శ్రీలంక పర్యటనలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో విజయవంతంగా కొనసాగుతుంది. ట్రై సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక ఏతో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ మరోసారి నిరాశపరిచాడు. మంచి ఈస్తోనే బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ వైభవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 14 బంతుల్లో 21 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ సాహాన్ అరాచిగే బౌలింగ్లో వనుజా సాహాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంకతో జరిగిన తొలి మ్యాచ్లో 14 పరుగులు చేసిన వైభవ్ ఆఫ్ఘన్తో మ్యాచ్లో 22 బంతుల్లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తాజాగా లంకతో జరుగుతున్న మ్యాచ్లో క్రీజ్లో ఎక్కువసేపు నిలుస్తాడనుకున్నప్పటికీ విఫలమయ్యాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్తో రెచ్చిపోయారు. వన్డే క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో కొనసాగుతోంది. టీ20 ఆట వన్డేల్లో పనికిరాదు, ఓవర్ హైప్ వల్ల ఆడలేకపోతున్నాడు అంటూ కామెంట్లు చేశారు. ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత ఏ జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రాన్ గైక్వాడ్, తిలక్ వర్మ చేతులెత్తేయడంతో సూర్యాంశ్ షెడ్గే, విప్రాజ్ నిగమ్ హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.